హలో ఫ్రెండ్స్, నా పేరు సూర్యం దేవల్ల. సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం. మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఎవరైనా దొబ్బేస్తే ఈ 3 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్ ఫోన్లో ఆన్ చేసుకుంటే కనుక క్షణాల్లో ఆ దొంగను పట్టేసుకోవచ్చు. ఆ దొంగ నుంచి మీ ఫోన్ని మీరు రికవరీ చేసుకోవచ్చు. ఆ 3 సెట్టింగ్స్ ఏమి చెప్తాను, జాగ్రత్తగా చూడండి, వీడియో పూర్తిగా చూడండి. ఈ 3 సెట్టింగ్స్ మీరు ఎనేబుల్ అయి ఉంటే కనుక మీ ఫోన్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు పట్టేసుకోవచ్చు. ఆ సెట్టింగ్స్ ఏదో చూసేద్దాం. ఎవరైనా సరే దొంగ మీ ఫోన్ని పట్టుకెళ్ళిపోయినప్పుడు ముఖ్యంగా 3 టాస్క్లు చేస్తాడు. ఒకటి, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాడు. రెండోది, మీ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి మీ నుంచి కమ్యూనికేషన్ నుంచి దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తాడు. మూడోది, సిమ్ కార్డ్ తీసి అవతల పారేసి ఫోన్ రీసెట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ 3 చర్యల్ని మనం ప్రివెంట్ చేయగలిగితే ఎక్కడున్నా సరే మీ ఫోన్ని మీరు వెంటనే పట్టేసుకోవచ్చు. ఆ చర్యల్లో మొట్టమొదటి ఏంటంటే, మీరు ఫస్ట్ ఈ లాక్ స్క్రీన్ అండ్ ఏఓడిలోకి వెళ్ళండి. ఈ లాక్ స్క్రీన్ అండ్ ఏఓడిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెక్యూర్ లాక్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆ సెక్యూర్ లాక్ సెట్టింగ్స్ అనేది మీ పిన్ ఎంటర్ చేసి లోపలికి మీరు ప్రవేశించండి. ఇక్కడ లాక్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ అనేటువంటి ఆప్షన్ని మీరు ఆన్లో పెట్టుకోండి. ఎవరైనా సరే దొంగ మీ ఫోన్ ఎత్తుకుపోయి దాన్ని స్విచ్ ఆఫ్ చేద్దాం అనుకుంటే అది స్విచ్ ఆఫ్ అవ్వదు, పాస్వర్డ్ అడుగుతుంది. ఈ ఫోన్ని మనం ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేద్దాం. స్విచ్ ఆఫ్ చేస్తే ఆ స్విచ్ ఆఫ్ అవ్వడానికి ఏమాత్రం ఒప్పుకోదు, పాస్వర్డ్ ఇమ్మని అడుగుతుంది. ఈ పాస్వర్డ్ తెలిస్తే కానీ ఆ దొంగ ఈ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయలేడు. అదేవిధంగా మీ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టడానికి ట్రై చేస్తాడు. ఆ ఫ్లైట్ మోడ్లో పెట్టేటువంటి అవకాశం కూడా లేకుండా ఇప్పుడు నేను ఏదైతే సెట్టింగ్ చెప్పానో అదే సెట్టింగ్ మీకు కనుక ఈ లాక్ స్క్రీన్ అండ్ ఏఓడిలో సెక్యూర్ లాక్ సెట్టింగ్లో ఈ లాక్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీని మీరు ఆన్ చేసుకుని ఉంటే కనుక మీ ఫోన్ని అతను దొంగ ఫ్లైట్ మోడ్లో పెట్టడానికి ట్రై చేసినా సరే అది ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళదు, అక్కడ కూడా మీ పాస్వర్డ్ని అడుగుతుంది. ఈ 2 సెట్టింగ్స్ని మీరు సెక్యూర్ చేసుకుంటే కనుక మీ ఫోన్ ఎప్పటికీ స్విచ్ ఆఫ్ అవ్వదు. అయితే ఒక ప్రమాదం ఉందండోయ్, దొంగ మీ ఫోన్లో సిమ్ తీసి పారేసి మీతో కమ్యూనికేషన్ కట్ చేసుకోవాలని ట్రై చేస్తాడు. అది కూడా చెల్లదండి. దానికి కూడా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్ళండి, లాస్ట్ డివైస్ ప్రొటెక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఆఫ్లైన్ ఫైండింగ్ని అలాగే సెండ్ లాస్ట్ లొకేషన్ని, అలౌ దిస్ ఫోన్ టు బి ఫౌండ్, ఈ 3 ఆప్షన్స్ని మీరు ఆన్ చేసుకుంటే మీ ఫోన్లో సిమ్ తీసి పారేసినా సరే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వదు, ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళదు. మీ ఫోన్ ఆన్ చేసినంతసేపు కూడా మీ ఫోన్ ట్రాక్లోకి వెళ్తుంది. వేరే శాంసంగ్ ఫోన్ తోటి మీ ఫోన్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. లేదంటే శాంసంగ్ వెబ్సైట్లోకి ఫైండ్ మై మొబైల్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి మీ ఫోన్ ఎక్కడుందో ట్రాక్ చేసుకుని మీరు అక్కడికి వెళ్ళి దొంగని ఈజీగా పట్టేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనల్గా మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే, ఈ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోనే ఇక్కడ మనకు ఒక మోర్ సెక్యూరిటీస్లోకి వెళితే థెఫ్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్లో ఉన్నటువంటి ఈ ఫంక్షన్స్ని అలాగే రిమోట్ లాక్లో ఉన్నటువంటి ఈ ఫంక్షన్ని కూడా మీరు ఆన్ చేసుకుని ఉంటే కనుక మీ ఫోను ఎవరు పరిగెట్టుకు పారిపోయినా సరే అది అతని కంట్రోల్లోంచి తప్పిపోతుంది. ఆ ఫోన్ అతను ఏమీ చేసుకోలేడు, మీ ట్రాకింగ్లోకి ఆ ఫోన్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ 3 సెట్టింగ్స్ని మీ ఫోన్లో కనుక చేసుకుని ఉంటే మీ ఫోన్ ఎవరు దొబ్బేయలేరు, దొబ్బేసినా క్షణాల్లో మీరు పట్టేసుకోవచ్చు. ఇలాంటి టెక్నికల్ ట్యూటోరియల్స్ కోసం మీరు మాత్రం మా సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. మరో టెక్నికల్ ట్యూటోరియల్తో నేను ముందుంటాను. జై హింద్, జై భారత్.